అదేవిధంగా తమ్ముడు యెహోషువ, అదేవిధంగా మనీషా, వాళ్ళిద్దరిని దేవుడు ప్రేమించి అనుగ్రహించినటువంటి రెండవ బహుమానము మన కళ్ళెదుట ఉన్నారు. వారిని బట్టి మేము చాలా సంతోషపడుతున్నాం. దేవుడు కృప చూపించాడు. దేవుడు వారు జన్మించిన సమయాన్ని బట్టి కానీ కొంచెం మాకు అనారోగ్యంగా ఉన్నారు, హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని, అంత ఆరోగ్యం అంతా బాగుందని మరి చెప్పటం, మేమందరం సంతోషపడటం చాలా సంతోషం. ఉమ్మనీరు తాగారని కొంచెం ఇబ్బంది అన్నారు, అది కూడా లేదని తర్వాత తెలుసుకోవటం, అంత దేవుణ్ణి బట్టి మేము సంతోషపడుతున్నాం. ఇలాంటి సంతోషానికి కారణమైనటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ, తమ్ముడు వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. వాళ్ళకి 2 బిడ్డలు అనుగ్రహించబడ్డారు, వారి యొక్క జీవితాల కోసం కూడా ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తున్నాం. ఈ తమ్ముడు యొక్క చిన్న కుమారుడు ఫస్ట్ టైం ఇక్కడ స్థానిక సంఘంతో కలిసి చేరుకోవటం. పేరు చెప్దాం ఇప్పుడు. ఈ బిడ్డ పేరు రాబిన్. రాబిన్ అనే పదానికి మూల భాషలో రబ్బీ అంటే మాస్టర్, ప్రభువైన యేసుకు ఉపయోగించుకునేటువంటి పదము అందుట్లో వాడబడింది. కాబట్టి అవి ఇవి కలుస్తాయి. ఒక మంచి గొప్పోడు అవ్వాలని, దేవుని చిత్తమైతే దేవుని పనిలో సంఘంలో అందరికీ సహకారిగాను ఆయన పనిలో కొనసాగాలని మేము ఆలోచన చేసి పేరు పెట్టాము. ఆ పేరుని సార్థకం చేసేలాగా దేవుడు ఈ బిడ్డ కృప చూపించాలని, రెహాన్ ద గేట్ ఆఫ్ హెవెన్ అనే అర్థాన్ని ఇచ్చేటువంటి భావాన్ని కలిగి ఆ పేరు పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఈ కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ మేలు చేయాలని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. భూమి మీద మానవులను మీరు జన్మింప చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మీరు అనుగ్రహించినటువంటి మా కుటుంబంలో మీరు ఇచ్చినటువంటి మరొక బహుమానమైనటువంటి రాబిన్ బాబు కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. తల్లి గర్భంలో మీరు రూపుదిద్దారు. మేమందరము కన్నులతో చూసి మిమ్మల్ని మహింపరిచేటువంటి ఒక బహుమానాన్ని తమ్ముడు కుటుంబానికి మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు తమ్ముడిని బట్టి, మనీషాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. వారిద్దరికీ మంచి ఆరోగ్యం, ఆయుష్ను అనుగ్రహించండి. వారికి అనుగ్రహించినటువంటి రెహాన్ బాబు, రాబిన్ బాబు విషయంలో తండ్రి మీ చిత్తానుకూలంగా వారిని పెంచడానికి వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి.